ఢిల్లీలో చదువుతున్న తాన్యా సోని అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మృత్యువాత పడిన ముగ్గురు విద్యార్థుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీరాంపూర్ 1వ గడిలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ కూతురు తాన్యా సోని సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లి కోచింగ్ సెంటర్ బిల్డింగ్ సెల్లార్లో అకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో చిక్కుకొని మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో స్టడీ సెంటర్ నిర్వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఢిల్లీ ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉండకండి మీరు అందరూ ముగ్గురు మృతి చెందడం జరిగింది. వరదల కారణంగా బేస్మెంట్లోకి వరదలు రావడం మూలాన. అయితే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు బేస్మెంట్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వరదలు వస్తున్నాయన్న విషయం గమనించలేదు. ఆ పిల్లలు చదువులో మునిగిపోవడం వల్ల. అయితే అందులో ఒక అమ్మాయి మన మంచిర్యాలకు చెందిన సింగరేణి మేనేజర్ విజయ్ కుమార్ గారి కూతురు ఉంది, తాన్యా సోని. వారి మృతికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి వారికి నష్టపరిహారం ఇప్పించాలి, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.